గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు బయో అక్యుములేషన్ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్ అనే టాపిక్స్ చూద్దాం. బయో అక్యుములేషన్ అంటే ఏంటంటే, ఒక ఆర్గానిజం ఉంది, మనమే ఉన్నాం, మనం రోజు మెడిసిన్స్ వాడుతూ ఉన్నాం. ఆ మెడిసిన్స్ ఎలా వాడుతున్నామంటే, మన ఎక్స్క్రిషన్ ద్వారా మనం తీసుకున్న మెడిసిన్స్ అనేవి ఆ కాన్సన్ట్రేషన్ పోవట్లేదు, ఇంకా కాన్సన్ట్రేషన్ మళ్ళీ బిల్డ్ అవుతుంది. ఆ కెమికల్స్కి సంబంధించిన ఆ మెడిసిన్స్కి సంబంధించిన కాన్సన్ట్రేషన్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంది అనుకోండి, అక్యుములేట్ అవుతూ ఉంటే దాన్ని బయో అక్యుములేషన్ అంటారు. ఒకసారి దీన్ని డెఫినేషన్ చూసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మా అర్థమవుతుంది. బయో అక్యుములేషన్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ కెమికల్స్ ఇన్ అన్ ఆర్గానిజం. ఒక సింగిల్ ఆర్గానిజంలో కెమికల్స్ అక్యుములేట్ అవుతూ పోతూ ఉంటే దాన్ని బయో అక్యుములేషన్ అంటారు. ఇది దట్ టేక్స్ ప్లేస్ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంటేక్, కెమికల్స్ తీసుకునే రేటు ఇంటేక్ కన్నా రేట్ ఆఫ్ ఎక్స్క్రిషన్ తక్కువ ఉంటే, రేట్ ఆఫ్ ఇంటేక్ అనేది తీసుకునేది ఎక్కువ ఉండి ఎక్స్క్రీట్ చేసేది తక్కువ ఉంటే దాన్ని బయో అక్యుములేషన్ అంటారు. కెమికల్స్ అనేవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక సింగిల్ ఆర్గానిజంలో అక్యుములేట్ అవుతూ పోతూ ఉంటాయి, దాన్ని బయో అక్యుములేషన్ అంటారు. ఎగ్జాంపుల్, మెర్క్యూరీ రిలీజ్ అయింది వాటర్లో. ఇండస్ట్రీస్ మెర్క్యూరీని వాటర్లో రిలీజ్ చేశారు అని అనుకుందాం. ఈ రిలీజ్ చేసిన మెర్క్యూరీ ఏమవుతుంది, ఫిష్ రోజు డైలీ కొంచెం కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు డైలీ కన్జ్యూమ్ చేసుకున్న ఫిష్ దాని లోపల అక్యుములేట్ చేసుకుంటూ ఉందన్నమాట ఈ మెర్క్యూరీ అనే కెమికల్ని. వాటర్ బాడీస్లో ఈ మెర్క్యూరీ కెమికల్ని ఫిష్ రోజు తీసుకుంటూ ఉంది. అప్పుడు ఏమవుతుంది, అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఒకరోజు 5 మిల్లీగ్రామ్ ఆఫ్ మెర్క్యూరీ తీసుకుందాం అనుకోండి, నెక్స్ట్ అలా తీసుకుంటూ ఉంటుంది 5 గ్రామ్ అలా ఓవర్ ఆ పీరియడ్ ఆఫ్ టైము ఒక 100 మిల్లీగ్రామ్స్ అనేది అక్యుములేట్ అయిపోయి ఉంటుంది కదా. దీంట్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి ఉంటుంది ఫిష్లో, ఈ మెర్క్యూరీకి సంబంధించిన కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువైపోయి ఉంటుంది. అలా తీసుకోవడాన్నే బయో అక్యుములేషన్ అని అంటారు. బయో అక్యుములేషన్, దాంట్లో ఫిషెస్ ఉన్నాయి కదా, ఈ ఫిషెస్ స్మాల్ ఫిషెస్గా ఉన్నప్పటి నుంచి మెర్క్యూరీ ఇంటేక్ తీసుకుంటూ ఉంటాయి. ఇలా లార్జ్ ఫిష్ అవుతుందన్నమాట గ్రాడ్యువల్గా. అప్పుడు దాంట్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెర్క్యూరీ అనేది హైలో ఉంటుంది, దట్ ఈస్ బయో అక్యుములేషన్. నెక్స్ట్ బయో మ్యాగ్నిఫికేషన్ వద్దాం. బయో మ్యాగ్నిఫికేషన్ అంటే సేమ్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైటోప్లాంక్టాన్ ఉంది. ఫైటోప్లాంక్టాన్స్ అనేవి ఓషన్స్లో ప్రొడ్యూసర్స్ అన్నమాట. ఇవి ప్రొడ్యూస్ చేసినవే మిగతా జీవులన్నీ తింటాయి లోపల, ఓషన్ లోపల. ఈ ఫైటోప్లాంక్టాన్ ఉంది, ఈ ఫైటోప్లాంక్టాన్ ఏం చేస్తుందంటే పాలిక్లోరినేటెడ్ బైఫినైల్స్ లేకపోతే డిడిటి ఆర్ మెర్క్యూరీ ఏదో ఒక కెమికల్ని తీసుకుంది, అబ్జర్వ్ చేసుకుంది ఈ ఫైటోప్లాంక్టాన్. ఈ ఫైటోప్లాంక్టాన్ అబ్జర్వ్ చేసుకుంటే ఫైటోప్లాంక్టాన్ని మామూలుగా జూ ప్లాంక్టాన్స్ తింటాయి అన్నమాట. ఇవి ఎనిమల్స్ లాగా చెప్పుకోవచ్చు, ఫైటోప్లాంక్టాన్ అంటే ప్లాంట్స్ లాగా చెప్పుకోవచ్చు. ఈ జూ ప్లాంక్టాన్ అనేది ప్రైమరీ కన్జ్యూమర్. ఇప్పుడు 10 మైక్రోగ్రామ్స్ ఆఫ్ డిడిటి ఫైటోప్లాంక్టాన్ అబ్జర్వ్ చేసుకుంటే జూ ప్లాంక్టాను ఎక్కువ తినేయడం వల్ల, ఫైటోప్లాంక్టాన్ బాగా తినేయడం వల్ల 100 మైక్రోగ్రామ్స్ ఆఫ్ మెర్క్యూరీ అబ్జర్బ్ అయిందనమాట జూ ప్లాంక్టాన్లోకి. ఇప్పుడు జూ ప్లాంక్టాన్ని స్మాల్ ఫిష్ తింటుంది, అదొక సెకండరీ కన్జ్యూమరు, దానికి 1000 మైక్రోగ్రామ్స్ అవసరం అవుతుందన్నమాట. జూ ప్లాంక్టాన్ని తినడం వల్ల చాలా జూ ప్లాంక్టాన్స్ ఉంటాయి కదా, ఒక జూ ప్లాంక్టాన్లో 100 మైక్రోగ్రామ్స్ ఉందనుకోండి, ఒక 10 జూ ప్లాంక్టాన్స్ తింటే స్మాల్ ఫిష్ 1000 మైక్రోగ్రామ్స్. నెక్స్ట్ కొన్ని స్మాల్ ఫిష్ని ఒక లార్జ్ ఫిష్ తింటుంది అనుకోండి, ఒక 10 స్మాల్ ఫిష్ని తినింది అనుకోండి, 1000 మైక్రోగ్రామ్స్ ఇంటూ 10 లార్జ్ ఫిష్ తీసుకుంది. లార్జ్ ఫిష్లో 10,000 మైక్రోగ్రామ్స్ ఆఫ్ కెమికల్ ఉంది, దీన్ని మనం కన్జ్యూమ్ చేసుకుంటాం.
అప్పుడు హ్యూమన్ దగ్గర 1,00,000 మైక్రోగ్రామ్స్ అనేవి హ్యూమన్ తీసుకుంటాడనమాట త్రూ ఈ టెర్షరీ కన్జ్యూమర్స్ ఫిష్ తింటాం కదా మనం. అలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏం జరుగుతుందంటే, ఒకసారి డెఫినేషన్, ఇట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ దిస్ కెమికల్స్ ఇన్ ఈచ్ ఆర్గానిజం అప్ ద ఫుడ్ చైన్లో ఫ్రమ్ ఫైటోప్లాంక్టన్ నుంచి అప్ ద ఫుడ్ చైన్, జూ ప్లాంక్టన్, నెక్స్ట్ అప్ స్మాల్ ఫిష్ తినేది లార్జ్ ఫిష్ని హ్యూమన్స్ తింటాం. ఇలా ఫుడ్ చైన్ పైకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని పెంచుకుంటూ పోతుందన్నమాట. ఇది బయోమాగ్నిఫికేషన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది చూడండి, వాటర్లో ఫైటోప్లాంక్టన్ ఉంది, అదే 1000 మైక్రోగ్రామ్స్ ఆఫ్ మెర్క్యూరీ తీసుకుందాం అనుకుందాం. అలా ఒక 10 ఫైటోప్లాంక్టన్స్ జూ ప్లాంక్టన్ తిన్నాయనుకోండి, 10,000 అవుతుంది. 10 జూ ప్లాంక్టన్స్ని స్మాల్ ఫిష్ తినిందనుకోండి, అలా కాన్సన్ట్రేషన్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ బయోమాగ్నిఫికేషన్ వల్ల ఎగ్ సైజ్ ఉంటుంది కదా, బర్డ్స్ ఎగ్లే చేస్తాయి కదా, బర్డ్స్ పెట్టే ఎగ్లో షెల్ ఎక్కువగా థిక్గా ఉండదన్నమాట, కొంచెం మందంగా ఉండదు, లైట్గా తేలిగ్గా ఉంటుంది, థిన్గా ఉంటుంది లేయర్. గుడ్డు ఒక షెల్లు లైట్గా థిన్గా ఉంటుంది, మామూలుగా థిక్గా ఉండాల్సింది పోయి బయోమాగ్నిఫికేషన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతే అలా అవుతుందన్నమాట. థ్యాంక్ యూ.